హలో అండి, అందరికీ నమస్తే. ఓడియన్ కిచెన్స్కి స్వాగతం అండి. ఈరోజు వీడియో ఏంటంటే ఎర్ర కందిపప్పుతో దోశలు చేస్తున్నానండి. మసూర్ దాల్ అంటారు. టేస్ట్ అయితే చాలా బాగా వస్తుందండి. చాలా మెత్తగా క్రిస్పీగా చాలా బాగుంటాయి దోశలు అయితే. ఒకసారి ఇలా కూడా ఎప్పుడు రొటీన్గా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి. ఫస్ట్ అయితే 2 కప్పులు ఎర్ర కందిపప్పు తీసుకోండి. 1 కప్పు బియ్యం తీసుకోండి. ఒక 3-4 స్పూన్లు సగ్గుబియ్యం వేసుకోండి. 1 స్పూను మెంతులు వేసుకోండి. అవన్నీ వేసుకున్న తర్వాత ఒక 2 సార్లు కడిగి తర్వాత నానబెట్టేసేయండి. ఒక 5 to 6 అవర్స్ నానితే సరిపోతుందండి. ఒక 6 అవర్స్ తర్వాత మళ్ళీ ఒకసారి పప్పుని కడిగేసి మిక్సీ జార్లో వేసుకోండి. మిక్సీ పట్టేటప్పుడు ఒక 1/2 కప్పు అటుకులు కూడా వేసుకొని ఒక 3-4 పచ్చిమిర్చి వేసుకొని చిన్న అల్లం ముక్క వేసుకొని కొంచెం వాటర్ పోసుకొని మెత్తగా మిక్సీ పట్టేసేయండి. అంతే అండి, పిండి రెడీ. కొంచెం మెత్తగా మిక్సీ పట్టేసుకోండి. పిండిని ఫ్రిడ్జ్లో పెట్టకండి, బయటనే ఉంచేస్తే మంచిగా పులిసిపోతుంది పిండి. తర్వాత దోశలు కూడా బాగుంటాయి. మనం దోశలు వేస్తున్నప్పుడు కొంచెం సాల్ట్ వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని కలిపేసుకోండి. దోశ బ్యాటర్ లాగా కలిపేసుకోండి. చూడండి, వీడియోలో చూపించిన విధంగా అయితే దోశ బ్యాటర్ లాగా కలిపేసుకొని స్టవ్ మీద పెనం పెట్టేసుకోండి. పెనం హీట్ అయిన తర్వాత దోశలు వేసుకోండి. దోశలు అయితే చాలా బాగా వస్తాయండి. చిన్న చిన్న దోశలు వేసుకొని సర్వ్ చేసుకోండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. ఏ చట్నీతో అయినా బాగుంటుందండి. అల్లం చట్నీ, పల్లీ చట్నీ, లేకపోతే దోసకాయ చట్నీ ఏదైనా బాగుంటుందండి. నేనైతే దోసకాయ చట్నీతో సర్వ్ చేసుకున్నాను. చూడండి, దోశలు కూడా బాగా వస్తాయి. టేస్ట్ కూడా బాగుంటుంది. చాలా సాఫ్ట్గా మెత్తగా ఉంటుంది. ఎప్పుడు ఒకటే విధంగా కాకుండా ఒకసారి ఇలా కూడా ట్రై చేయండి, కొంచెం డిఫరెంట్గా. ఒకసారి కొంచెం వేగిన తర్వాత టర్న్ చేసుకోండి. చూడండి ఎంత కలర్ఫుల్గా కనిపిస్తుందో. అలా దోశలన్నీ వేసుకొని సర్వ్ చేసుకోండి. అంతే అండి, ఎంతో ఈజీగా టేస్టీగా మసూర్ దాల్తో క్రిస్పీ సాఫ్ట్ దోశలు రెడీ అయిపోయాయి. మీరు కూడా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్ చేయండి. ప్లీజ్ నా యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.